తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే అండి. ఒక రకంగా ఇప్పుడు నేను చెప్పేది పెద్దవాళ్ళకి సంబంధించి. పెద్దవాళ్ళు అంటే అత్తమామలు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు. అంటే వాళ్ళు మనకు పిల్లలు మనకన్నా ఎంతో వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పడం తప్పు కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మరీ అతి చేస్తున్నారేమో అనే విధంగా ఉంటుంది. ఎట్లా అంటే పక్కనున్న వాళ్ళకి అర్థమవుతుంది, అరే వీళ్ళు చేసే తప్పు, పెద్దవాళ్ళైనా సరే ఆ పిల్లకున్న మెచ్యూరిటీ వాళ్ళకి లేదు, వీళ్ళు మరీ ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారేమో ఒకే విషయంలో, వాళ్ళ కోడల్ని అవ్వచ్చు, కూతుర్నే అవ్వచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అని అంటే ఎంతో చిన్నపిల్లలకే ఎంతో మెచ్యూరిటీ వస్తుంది కొన్ని విషయాల్లో. అలా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారంటారంటే, నేను అత్తను కాబట్టి నా పెత్తనం అంతా చూపియాలి అనే ఒక ధోరణి తెలీదు, లేదంటే నేను నీ తల్లిని, నాకు అన్ని తెలుసు, నేను చెప్పింది నువ్వు వినాలి అనే ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు. ఇది ఎక్కువగా చూస్తున్నాం ప్రస్తుతం. ఇలా చెప్పడం వల్ల ఆ పిల్లలకు, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మరీ ఎక్కువ పుష్ చేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతుంటారు. ఇలాంటి ధోరణి పెరిగిపోయి ఎన్నెన్నో చూస్తున్నాం. ఎందుకంటారు ఇదంతా? ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా, ఒక ఉమెన్ కౌన్సిలర్ గా కొన్ని కేసెస్ లో చాలా మంది ఈ మధ్య వింటున్నది ఏంటంటే విచిత్రమైన పరిస్థితి. ఈ పర్టికులర్ ఇప్పుడు ఎవరైతే కొంచెం 30s లో 40s లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడాను ఈ ఒక జనరేషనే ఆడి తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నారు, ఇటు పెళ్ళైన తర్వాత అత్తగారు మామగారు చెప్పినట్టు విన్నారు, ఇప్పుడు వస్తున్న పిల్లలు తగినట్టు వింటున్నారు, ఉద్యోగాల్లో చేసినప్పుడు బాసులు చెప్పినట్టు విన్నారు, నాయకులు ఏవి చేస్తే అవి వింటున్నారు. అంటే ఓ పర్టికులర్ జనరేషన్ పాపం వాళ్ళు పూర్తిగా అన్ని రకాలుగా బలయ్యారు. అంటే ఈ లేట్ 70s 80s లో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఈ జనరేషన్ ఇంకా లాస్ట్. వీళ్ళు అందరి మాట విన్నారు, అందరి ప్రెషర్స్ కి లోన్ అయ్యారు, అందరి బాగోగులు వీళ్ళే ఆలోచించారు, అందరి కోసం ఉంటున్నారు. ఎందుకంటే అమ్మా నాన్న మాటకి ఎదురు చెప్పకపోవడం ఒక వయసు వరకు, ఆ తర్వాత పెళ్లిళ్ళు అయిన తర్వాత అయ్యో అటు ఎదురు చెప్పకూడదు, బాగోదని అటువైపు, ఈ లోపలనే వీళ్ళకి ఏం కావాలో ఏంటో చేసుకునే లోపల మళ్ళీ పిల్లలు వచ్చేసి అయ్యో పిల్లలు ఇప్పుడు మన మాట వినట్లేదని వీళ్ళు, అటు తల్లిదండ్రులు ఇటు అత్తగారు మామగారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని హర్ట్ చేయకూడదని మళ్ళీ ఇంకా అసలు జనరేషన్ మొత్తం కూడాను వింటూనే మొత్తం నలిగిపోయారు. అంటే ఈ మాట చెప్పినప్పుడు చాలా మంది కనెక్ట్ అవ్వగలుగుతారు, ఎందుకంటే పాపం చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తారు, బాధితులు ఉన్నారు. అయితే ఏంటంటే ఇది ఒక జనరేషన్, పాపం వీళ్ళు ఏదో ముక్కి ములికి ఏదో నావా నడుపుతూ ఉన్నారు. ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇంకొంచెం తర్వాత జనరేషన్, అంటే ఆ నెక్స్ట్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఒక 5 ఏళ్ల క్రితమో 4 ఏళ్ల క్రితమో కోడళ్ళుగా అట్లా అయిన వాళ్ళు సంగతి చూస్తే, ఇప్పుడు వీళ్ళ అమ్మలు కానీ వీళ్ళ అత్తగారులు కానీ వాళ్ళు ఏ ఏజ్లో ఉంటారంటే ఇంకా వాళ్ళు జస్ట్ లేట్ 40s లోనే ఎర్లీ 50s లోనే ఉంటారు. అంటే వాళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు కొడుకు పెళ్లి చేసాం కాబట్టో లేకపోతే కూతురు పెళ్లి చేసాం కాబట్టో కృష్ణారామ అనేసుకొని సడన్గా ఇప్పుడు అమ్మవార్లని అయ్యవార్లని అందరినీ పూజ గదిలో తీసుకురాగలిగేంత పెద్ద వయసు కాదు వాళ్ళది. అలా అని వీళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేసిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగం కొన్ని సంవత్సరాలు చేసి ఇంకా చాలే ఇప్పుడు నీ హెల్త్ పరంగా చాలు అని అనుకుని ఆగిన వాళ్ళు, లేదా రిటైర్ అయిపోయి ఉన్న వాళ్ళు, ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు, లేకపోతే ఏమైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేసి ఇంకా చాలా పిల్లలు సెటిల్ అయ్యారు కదా అని ఆగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నాను, వీళ్ళ లేట్ మిడిల్ ఏజెస్లో కూడా వీళ్ళు లేట్ దీంట్లో ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు అంటే వృద్ధులు అవ్వాల, వీళ్ళు ఇంకా పెద్ద వయసు వాళ్ళు మనకన్నా పెద్ద అంతే అక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవాలి, వృద్ధులైతే ఒక రకం, అది వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి చాలా వరకు ఫిజికల్గా కూడా డౌన్ అయిపోయి ఉంటారు. ఎంతలే అన్నట్టు కొంచెం మొబిలిటీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మన మొబిలిటీ తక్కువ ఉంటుందో చాలా వాటిలో మన తలకైతే ఉద్దోర్చం. ఇప్పుడు అక్కడ ఏదో గొడవ అవుతుంది అనుకోండి, నేను లేచి ఎడగలితే ఏమవుతుందో ఉత్సుకుతుంటుంది, లేస్తే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చిందిరా అనుకున్నప్పుడు నాకు గొడవ వచ్చారా కానీ నేను ఇక్కడే కూర్చుంటాం మనం. సో వృద్ధులైతే అదొక రకం, కనీసం ఇటు క్యూరియాసిటీ ఉంటుంది, చేరిపోవాలని ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఇళ్లలో వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇటు కొడుకు కోడల జీవితాల్లోనూ ఇంటర్ఫియర్ అవుతారు, కూతురు అల్లుళ్ళ జీవితాల్లోనూ ఇంటర్ఫియర్ అవుతారు, మనవడు మనవరాళ్ళని ఎలా పెంచాలనో చెప్తారు, రాజకీయాలు ఎలా కావాలో చెప్తారు, సొసైటీ ఎలా ఉండాలనో చెప్తారు, అన్ని వీళ్ళు చెప్పేస్తుంటారు. ఎవడు మా మాట వినట్లేదని ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు, మళ్ళీ అందరి ఫ్రస్ట్రేషన్ అందరి మీద చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనశ్శాంతి ఉండడం లేదు. అలాని కాదు మీరేమి చెయ్యొద్దు, ఏమి చేయొద్దని మరి ఏం చేయాలి? అదే కదా, ఉద్యోగాలు చేయగలిగినంతగా వాళ్ళు ఉద్యోగాలు చేసాము, ఇల్లు చూసుకోగలిగినంత చూసుకోగలిగాం, పిల్లల్ని పెంచగలిగినంత పెంచగలిగాం. ఇప్పుడు సడన్ గా మీరు ఏం చేయదండి, ఏం చేస్తారు వాళ్ళు? ఉత్తగా పొద్దున పెట్టి రిమోట్ పెట్టుకొని టీవీ సీరీస్, అబ్బబ్బా టీవీ సీరీస్ చూస్తున్నారంటారు, మళ్ళీ అలానే విసుకుంటారు. మరి వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళని అంటం ఈజీనే, కానీ మరి వాళ్ళ ప్రశ్నకి సమాధానం ఏంటి?
వెళ్ళిపోయి పొద్దున్నే గుడిలో కూర్చోంటే అందుకే అంత వయసు రావాలి కదా వాళ్ళకి, వయసు కాదు మరి వాళ్ళ ఎనర్జీ నేను చేయాలి. ఈ గ్యాప్ మనం అందరం కూడా ఇప్పుడు ఆలోచించుకొని వాళ్ళకి కూడా ఒక ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు కూడా యాక్టివ్గా అంటే వాళ్ళ అనుభవాన్ని మనం ఉపయోగించుకుంటూ వాళ్ళని ఫిజికల్గా కూడా ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా అంటే వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్లో వాళ్ళు సంపాదించిన ఒక మంచి అనుభవాన్ని వాళ్ళు ఉపయోగించుకునే వాళ్ళ అనుభవాన్ని మనం ఉపయోగించుకుంటూ బట్ ఫిజికల్గా వాళ్ళు మిగతా చిన్న చిన్న పిల్లలాగా అటు ఇటు తిరిగి చేయలేరు కాబట్టి అలాంటి ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యే పనులు ఇవ్వకుండా మనం ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ మనం కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని మన కుటుంబాల్లో మన సొసైటీలో మనం జనరేట్ చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ గ్యాప్ని గమనించాలి. అంటే ఎగ్జాంపుల్గా ఏమైనా చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారనుకోండి, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏదో కొంత చదువుకున్నాను కాబట్టి దగ్గరలో ఓ స్కూల్లో టీచర్గా చేశారని అనుకుందాం ఒక ఆవిడ. ఓకే, ఆవిడకి 40-45 ఏళ్ళు పిల్లలు ఇద్దరు వచ్చేంత వరకు చేశారని అనుకుందాం. ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినా ఒక 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, ప్రస్తుతానికి ఆవిడ 52-53లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ బాక్సులు అవి కట్టుకొని వెళ్ళిపోయి స్కూల్లో టీచర్గాను చేయలేరు. ఎందుకంటే 52 ఏళ్ళ వయసు ఉన్న టీచరు వచ్చి పాఠాలు చెప్తే పిల్లలు కంట్రోల్లో ఉండరు, వినరు వాళ్ళకు కూడాను. సో వాళ్ళని ఎవరు పెద్దగా ఉద్యోగాలను తీసుకోరని అనుకుందాం. లేదు ప్రైవేట్ ఉద్యోగం చేశారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదని అనుకుందాం. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకుందాం, వీళ్ళకి అనుభవం ఉంది కానీ ఫిజికల్గా వాళ్ళంతా రెడీగా లేరు. ఇప్పుడు స్కూల్లో వాళ్ళు కూడాను ఒక అకాడమిక్ హెడ్స్ను, అకాడమిక్ కోఆర్డినేటర్స్ను, లేకపోతే అచ్చంగా చదువులో కొంచెం వెనకబడ్డ పిల్లల్ని వాళ్ళని ప్రత్యేకంగా షార్ప్ చేసి వాళ్ళని కొంచెం ముందుకు తీసుకురావడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ పనిచేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఎలా వీళ్ళు అర్థవంతమే ఎలాగ చెప్పేవే, లేకపోతే ట్యూషన్ సెంటర్స్ గైడెన్స్ ఇలాను, లేకపోతే సిలబస్ క్యూరేట్ చేసేటప్పుడు హోలిస్టిక్గా వాళ్ళ డెవలప్మెంట్ ఉండటానికి ఉండేలాంటి వాళ్ళను ఇప్పుడు వీళ్ళ పాఠాలు అంటే టీచింగ్ తాలూకు వీళ్ళ జ్ఞానాన్ని ఆ ఫ్రేమ్ చేసే వర్క్లో వీళ్ళని వాడుకోవచ్చు కదా. స్కూల్ పర్టికులర్గా ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు కూడా యంగ్ టీచర్స్ని తీసుకున్నారు కానీ వీళ్ళకి ఉంటుంది. నేను చాలా టీచర్ ట్రైనింగ్స్ ఇస్తుంటాను. ఇస్తున్నప్పుడు మేనేజ్మెంట్ ఏమంటారు, ఒకప్పుడు టీచర్స్లో ఉన్న సిన్సియారిటీ వీళ్ళలో లేదంటారు. అవును, ఎందుకంటే యంగ్ జనరేషన్ చకచకా నాకు ఇచ్చావా, వర్క్ చేసావా, నా జీతం పడిందా అన్నట్టు నువ్వు ఇవ్వా పోనీ ఇంకో స్కూల్కి వెళ్ళిపోతా అన్నట్టున్నారు ఇప్పుడు వాళ్ళు కూడాను. అదే ఒకప్పుడు టీచరు తిట్టినా పొట్టినా ఏం చేసినా ఏమనుకున్నా చిచ్చి పెప్ప అనుకున్నా మళ్ళీ అదే స్కూల్లో ఉండేవాడు. ఆ పిల్లాడు అక్కడ ఫస్ట్ క్లాస్లో చేరినప్పటి నుంచి 10th క్లాస్ వెళ్ళేంత వరకు ఆ టీచర్ అక్కడే ఉండేవారు, ఆ పిల్లాడు అక్కడే ఉండేవారు. మొత్తం మైండ్ సెట్ టీచర్కి కూడా తెలిసిపోయేది. ఇప్పుడు ఆ జనరేషన్ లేదు, అది మిస్ అయిపోతున్నాం, కమిట్మెంట్ మిస్ అయిపోతున్నాం అని మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటప్పుడు అలా అని మీరు ఆ వయసున్న టీచర్స్ని తీసుకోగలుగుతున్నారంటే తీసుకోండి, ఎందుకంటే మీకు ఆ డే ఈ డే పిచ్చి డే తలకాయ నొప్పి డే ఈ డేలన్నీ చేసుకుంటూ ఉండాలి. దీనికి మీకు మళ్ళీ యంగ్స్టర్స్ ఉండాలి, మళ్ళీ వాళ్ళందరూ రెడీ అవ్వాలి, మీకు అటు ఇటు తిరుగుతూ ఉండాలి, ఆ డేలు ఈ డేలన్నీ చేస్తూ ఉండాలి మీకు. సో మీకు యంగ్స్టర్స్ కావాలి కానీ మీకు ఆ లెవెల్ కమిట్మెంట్ కావాలి. అలాంటప్పుడు మీరు ఈ వయసులో ఉన్న వాళ్ళని కొంతమందిని హైర్ తీసుకొని వీళ్ళ అనుభవ సారాన్ని దాన్ని తీసుకొని ప్రత్యేకంగా ఒక పర్టికులర్ చిల్డ్రన్ ఏవైతే ప్రాబ్లమేటిక్ రకరకాలుగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో ఉన్న చిల్డ్రన్ వాళ్ళ అనుభవాన్ని వాడుకోవచ్చు కదా. ఇవి ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయినా ఇది ఒకటే చెప్పడం లేదు, ఇప్పుడు ఎన్నో మనం పేరు ఎత్తకూడదు కానీ ఎన్నో వాటిలో వాళ్ళు చిన్న చిన్న పిల్లలు స్ట్రెస్కి గురై ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు చనిపోతున్నారు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి రెగ్యులర్గా కౌన్సిలింగ్ వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళని పెద్ద సైకాలజిస్టులు కౌన్సిలర్లు కూడా అక్కర్లేదే, చక్కగా ఇంట్లో ఒక అమ్మమ్మ బామ్మ కూర్చోబెట్టి మాట్లాడితే ఎంత మాట్లాడతారో అలాంటి ఇప్పుడు వీళ్ళు కలెక్ట్ చేసే ఫీజులకి వీళ్ళు చేసే దానికి అలాంటి వాళ్ళకి 1 నెలకి వాళ్ళు జీతం ఇవ్వడం అనేది వాళ్ళకి పెద్ద విషయమే కాదు. కానీ ఒక క్యాంపస్లో ఒక పిల్లాడు దూకి చచ్చిపోయాడు అంటే దానికి వచ్చే అపప్రదతో పోలిస్తే వీళ్ళకి ఇచ్చే జీతం రేషియోకి లేనే లేదు కదా. ఇలాంటి వాళ్ళని 2-3 ఒక 2 ఆడవాళ్ళని ఒక 2 మగపిల్లలను పెట్టుకొని ఈ కాలేజెస్ రన్ చేయకూడదా? ఇప్పుడు నేను ఒక టీచింగ్ అని ఒక చిన్న ఉదాహరణ పట్టుకుంటే మనం ఇంత క్రియేట్ చేయగలిగాం కదా. ఇలా ప్రతి ఫీల్డ్లోనూ ప్రతి విషయాలలోనూ ఇలాగుంటుంది. లేదు బయట ఉద్యోగాలని చెప్పలా, ఇళ్లలో కూడా ఇంట్లో కూడాను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక ఆవిడ ముందుగానే ఇవి చేయాలి ఇవి చేయగలని చెప్పగలిగే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళ తెలివి పరంగా ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఆరోగ్యపరంగా ప్లస్ ఉంటారు. కుటుంబాలు కూడా పెద్ద కుటుంబాలు కూడా ఎవరి స్ట్రెంగ్స్ ఏమున్నాయి వీళ్ళని దేనికి మనం ఎంగేజ్ చేస్తూ ఉండొచ్చు అనేది ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆలోచించుకుంటూ చాలా మంది ఇప్పుడు 50+ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అప్పటి కాలం వంటల్ని ఇప్పుడు చేసి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్ని చోట్ల కలిసినప్పుడు వాళ్ళ అప్పటి వంటలు అవి చేసుకొని వాళ్ళు హాయిగా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ తెలివి ఉపయోగించుకొని వాళ్ళు చేసుకోగలిగిన పరిస్థితి వాళ్ళకు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వీళ్ళు కూడా చేయగలిగితే, ఎందుకంటే మీకు ఎనర్జీ ఉన్నప్పుడు ఎనర్జీని సరిగ్గా ఫోకస్ చేయకపోతే అది ఎటు పడితే అటు వచ్చేస్తుంది. అంతే.
అంతే, నీళ్లు ఉన్నాయి, ట్యాంక్ నీళ్లు ఉన్నాయి, నేను ఇటు పోస్తే అది ఇటు వెళ్తుంది, లేదు మొత్తం బోర్లించేసాను అనుకోండి ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. సో మీ ఇంట్లో ఉన్న మిడిల్ ఏజ్ అంటే మిడిల్ ఏజ్లో అప్పర్ ఎండ్లో ఉన్న తల్లిదండ్రులకి అనుభవం ఉంది, తెలివితేటలు ఉంది, ఒకటే చోట కూర్చొని నోరు మూసుకొని కూర్చొని అంటే కూర్చోగలిగే పరిస్థితి కాదు. ఈగోలు ఉంటాయి, నాకు ఎప్పుడు గౌరవం ఇస్తారు, ఎప్పుడు ఇవ్వటం లేదని చాలా ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఉంటున్నప్పుడు అందరూ కూడా అంటే అట్ ద సేమ్ టైం పిల్లలు అలాంటివి ఏమైనా ఆలోచించి మీరు చేయగలుగుతున్నప్పుడు అవి మీరు కూడా ఆహ్వానించి తీసుకోగలిగే ఓపెన్ మైండెడ్నెస్ పెద్దవాళ్ళకు కూడా ఉండాలి. ఆ పెద్దవాళ్ళ ఎనర్జీస్ని అర్థం చేసుకొని ఓ మూల కూర్చోండి అనే టైప్ ఆఫ్ ఎనర్జీ కాదు వాళ్ళది. దే స్టిల్ హ్యావ్ ఎనర్జీ అన్నప్పుడు ఆ ఎనర్జీని ఎలా ఫ్లో చేయాలి అనేది పిల్లలకి ఉండాలి. ఇలా అసలు మనం కనీసం కూర్చొని మాట్లాడుకోగలగాలి, ఆలోచించుకోగలగాలి. ఇలా ఆలోచించగలిగిన ఒక ఎన్వైరన్మెంట్ మనం ఇళ్లలోనూ మన సమాజంలోనూ క్రియేట్ చేయగలిగితే అన్ని దశల్లో ఉన్న మానవ వనరులని మనం ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. లేకపోతే ఒక క్రీమ్ లాగా మనం కేవలం సంపాదించుకున్న వయసు మాత్రమే ఆ క్రీమ్ నే పట్టుకుంటున్నాము, మిగతా వాటన్నిటిని మనం ఉపయోగించుకోకపోతే మనకున్న ఇంత మానవ వనరుల్లో మనం చాలా సెట్ని వేస్ట్ చేసేస్తున్నట్టు అయిపోతుంది. కేవలం సంపాదించే పర్సన్ క్రీమ్ లాగా వాడుకుంటే అది కరెక్ట్ కాదు. అన్ని దశల వారిని, అన్ని రకాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని మనం ఎప్పుడైతే ఆ వనరులు ఉపయోగించుకుంటామో అప్పుడే దేశం పురోగతి చెందుతుంది, కుటుంబాలు కూడా బాగుపడతాయి. కరెక్ట్ మీరు చెప్పింది. కూర్చొని మాట్లాడుకుంటేనే ఇలాంటి ఒక సమస్యకి పరిష్కారం ఏంటి, అసలు సమస్య ఎక్కడుంది, ఏంటి, పక్కన వాళ్ళతో పోల్చుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో అంటే ఆలోచించే సమయం ఉండదు, కూర్చొని మాట్లాడే అంత ఓపిక ఉండక వీళ్ళని భరించలేక వాళ్ళని భరించలేక వీళ్ళు గొడవలు పడుతుంది, ఎస్కేప్ అయిపోదాం అని అనుకుంటున్నారు. అంతే, చెప్తే వాళ్ళ కోపాలు వస్తాయి, ఎందుకు వచ్చింది మన ఇక్కడ నుంచి ఏదో టూర్ అనో అదనో ఏదైనా చెప్పుకొని వెళ్ళిపోదామని వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు. అమ్మ ఉంటే వీళ్ళు ఏదో ఒకటి చెప్తారు, అందుకని మనం బయట ఫంక్షన్ అనో ఉద్యోగం అని వెళ్ళిపోదామని ఇలా ఒకళ్ళనొకళ్ళని తప్పించుకుంటూ పోతున్నాం. కానీ ఎంతసేపు తప్పించుకుంటే ఎంతకాలం తప్పించుకుంటాం మనం. ఒకటి కావాల్సింది ఏంటంటే ఓపెన్ మైండెడ్, ఎమోషనల్ అసెస్మెంట్. నేను ఈ విషయాల్లో ఓవర్ చేస్తున్నా, నేను ఈ విషయాల్లో ఓవర్గా ఆలోచిస్తున్నా, నాకు ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇలాంటి భావాలు వస్తున్నాయి, నాకు ఇవి తెలుస్తున్నాయి, ఇవి తెలియట్లేదు, ఇవి నేను కొన్ని తెలియకపోయినా కూడా ఎందుకులే వినాలని నేను కొంచెం చేస్తాను. ఇలా ఎవరికి వాళ్ళకి ఒక ఇంట్రాస్పెక్షన్తో కూడిన ఒక ఎమోషనల్ వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకోండి, చాలా తలకాయ నొప్పులు తగ్గుతాయి. అమ్మో అత్త కొడళ్ళు అంటే ఇట్లా ఉంటది పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మ్యారేజ్ చేసుకునే జనరేషన్ వాళ్ళకి కూడా ఇంకా పెళ్ళైతే మీ అమ్మ వాళ్ళు మనం కలిసి ఉండొద్దు ముందే కండిషన్ అని చెప్పి కండిషన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. అంటే సొల్యూషన్స్ వెతుక్కోవడము ఈజీగా చిటికలో అయిపోయాయి వెతుక్కుంటున్నారు తప్ప ఇక్కడ బాంధవ్యాలు ఎంతవరకు దెబ్బతింటున్నాయి అనే దానిపైన ఫోకస్ లేదు. మరి ఇలా అనేవాళ్ళే ఇలా నేను మీ అమ్మ నాన్నలతో కలిసి ఉంటారు, మా అమ్మ నాన్న వద్దు మీ అమ్మ నాన్న వద్దు అనే ఒక కండిషన్లు పెట్టుకుని వస్తున్న వాళ్ళే మళ్ళీ పిల్లలు ఎవరో పుట్టిన వెంటనే వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు ఒక్కళ్ళు హెల్ప్కి రాలేదంటారు. మరి నువ్వు ముందు పెట్టండి, వాళ్ళు మాత్రం ఎందుకు వస్తారు? నువ్వు నీ ఇంట్లో నా ఇల్లు నా కంఫర్ట్ అనుకున్నప్పుడు వాళ్ళు కూడా నా ఇల్లు నా కంఫర్ట్ అనే అనుకుంటారు కదా. సో ఎవరి పంతాల్లో వాళ్ళు కూర్చోవటం అయిపోయింది. అసలు మనం ఒక రిసోర్సెస్ లా ఉండాల్సిన వాళ్ళం మనం ఎక్కడికక్కడ ఆర్మీలాగా అయిపోయి ఒకళ్ళం వర్గాలుగా కొట్టేసుకోవడం అయిపోతుంది తప్ప ఆడ మగా కొట్టుకొని అత్త కోడళ్ళు కొట్టుకొని తల్లి కూతుళ్ళు కొట్టుకొని తండ్రి కొడుకులు కొట్టుకొని అన్ని రివర్స్ లోనే స్టూడెంట్స్ టీచర్లు కొట్టుకొని మేనేజ్మెంట్ టీచర్లు కొట్టుకొని బాస్ ఎంప్లాయీస్ కొట్టుకొని అన్ని మనం ఆపోజిట్ వర్గాల పోతున్నామే తప్ప ఒకళ్ళకొకళ్ళం మనం హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి లేకుండా చేసుకోవడమే. అంతే, చైన్ లాగా ముందుకెళ్ళటం బదులు ఆపోజిట్ అయిపోయి మనం కొట్టేసుకునే పరిస్థితిలోకి వచ్చాం. అంటే ఇంట్లో వాళ్ళు కాస్త శత్రువులుగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.